సమానం సమకృత్వ అని అడిగారు అనేటప్పటికి ఇరికినవాడు అని అది ఇట్ షుడ్ బి నోన్ ఫ్రమ్ ది గురు పర్సనలీ అన్నాడు. ఇది ప్రాణాపానాలంటే ప్రతి చోట శరీరంలో ఉంటాయి ఈ రెండును. ఈ రెండింటిని కలిసి ఇంగ్లీష్లో ఏమంటారు, ఒక లాటిన్ పదం వాడతారు, పెరిస్టాల్సిస్. ఇది నక్స్వామిక వాడికి ఇది వెనక్కి తిరుగుతుంది. పెరిస్టాల్సిస్ మామూలుగా మల విసర్జన సమయంలో మనం మెంటల్గా కొంచెం కోఆపరేట్ చేస్తాం, పెరిస్టాల్సిస్ కూడా పనిచేస్తుంది. అలాగే మూత్ర విసర్జన సమయంలో మెంటల్గా మనం వెళ్ళి కోఆపరేట్ చేస్తాం, అక్కడ ఉన్న మజిల్స్ పనిచేస్తాయి. దీనికి మనం మెంటల్గా కనుక సజెస్ట్ చేసామో డొక్క చింపేస్తాడు, ఆపోజిట్గా తిరుగుతాయి మజిల్స్. అంటే ఇదంతా కూడా స్ట్రైక్ వ్యవహారం. యాంటీ పెరిస్టాలిసిస్ అని ఒక ఫెనామినా జరుగుతుంది. అంటే వెళ్లాల్సి వస్తుంది పాపం వాడికి కూడా మనందరిలాగే లండన్కి వెళ్లాల్సి వస్తుంది. బయలుదేరి పెడతాడు ఆ టైంకి, వెళ్ళి అక్కడ కూర్చొని అవును ఇప్పుడు మనం దొడ్డికి వెళ్ళాలి అని వాడు కనుక కొంచెం మెంటల్గా కొంచెం ఎఫర్ట్ ఇస్తే ఇక్కడ ఉన్న మజిల్స్కి తెలుస్తుంది వీడు వెళ్ళాలంటున్నాడు, అయితే అక్కర్లేదు. ఏం జరుగుతుంది? He can never pass the stool because his muscles work in the opposite direction of his mind. ఎంతసేపు అలా కూతుని చివరికి బయటకు వచ్చేస్తాడు. మైండ్ ఇంకో దాని మీకు వెళ్ళేటి మళ్ళీ మజిల్స్ రెడీగా వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళా వెళ్ళాలి అని వీడు అనుకున్నాడో అక్కర్లేదన్నాడు. అలాగే యూరినేషన్ కూడా పాపం వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి అవును మనం యూరినేషన్కి వెళ్ళాలి అని వీడు అనుకుంటే వెళ్ళాలిగా గాడి కొడక వీడు ప్రపోజ్ చేస్తే అది ఆపోజిట్గా వస్తుంది. అందుకని దీని సుడువు కొందరే కనిపెట్టారు. ప్రతి వాడు సుడువులు కనిపెట్టిన వాళ్ళు కొందరే ఉంటారు. వాడు ఏం చేస్తాడు, న్యూస్ పేపర్ తీసుకెళ్తాడు. మరి ఇక్కడ వీడు మాట వింటలేదు. ఒరే కొంచెం మల విసర్జన చెయ్యగలరా అంటే నువ్వు చేయమన్నావు కానీ అక్కర్లేదు అంటున్నాడు. అందుకని వీడు ఏం చేస్తాడు, ఆ పేపర్లో ఇలాంటి పరిస్థితులు బయట ప్రపంచంలో చదువుతూ ఉంటాడు. హైదరాబాద్లో ఇట్లా జరిగింది, హర్యానాలో ఇట్లా జరిగింది, వెస్ట్ బెంగాల్లో ఇలాంటివే. కానీ బుర్ర ఎక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది. వీడు యాబ్సెంట్ కాదు, వీడు లేకుండా చూసి ఆ మజిల్స్ నరుగుతూనూ శుభ్రంగా మోషన్ అయిపోతుంది. అంటే వీడు మైండ్ కనుక అదర్వైజ్ ఎంగేజ్ అయితే మోషన్ అయినా సరే యూరినేషన్ అయినా సరే శుభ్రంగా ఫ్రీగా అయిపోతుంది. మైండ్ అక్కడ వచ్చి ఎంగేజ్ అయ్యి వీడు కావాలని కోరుతున్నట్టు తెలిసిందో బంద్ చేసింది. అంటే మజిల్స్ నరుగుతూను దే వర్క్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ వాట్ ఈస్ బీయింగ్ ప్రపోజ్డ్ బై ది మైండ్. ఇది యాంటీ పెరిస్టాల్సిస్. అలాగే పాపం వికార పెట్టి ఒక్కోడు వాంతి వస్తూ ఉంటుంది. తెగదిని భోజనం నేను రాత్రి చేసినటువంటి పొలిటికల్ డిన్నర్కి తెల్లవారులో లోపల అలా కోడిపిల్ల అరుస్తూ ఉంటుంది. అలా గొర్రె మేషం శుభం ఇవన్నీ అరుస్తూ ఉంటాడు. పొద్దున్నే లేచి వీడు వాంతి వికారం ఎదురు కొడుతూ ఉంటాయి. కొడుతుంటే పోనీ తక్కువంటి శుభ్రంగా ఉంటుంది అని వీడు అంటే అది అయితే చెట్టు కొడుతుంది. ఇందాక నుంచి లోపల నుంచి బయటకు కొడుతుంది. వీడు దోకడం మొదలెడితే పైనుంచి కిందికి కొట్టి గుండెకి ఎగతల్లి ప్రాణం పోయినంత పని అవుతుంది. ఈ కారణం చేతనే మీరు చూడండి, వామిటింగ్ కొందరికి ఎంత ఈజీయో కొందరికి అంత ప్రమాదం. 2 types ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒక్కోడికి వామిటింగ్ అసలు ప్రాబ్లమే కాదు, చాలా ఈజీ. ఏదైనా తేడా వస్తే అట్లా ఉమ్మేసినట్టు వెళ్ళేస్తాడు. ఒక్కోడికి వామిటింగ్ అంటే డెలివరీ అంత పని, లేదా పునర్జన్మ అంత పని. అంటే వాడు ఉన్నాడో లేదో ఫిజికల్ గా చేతుల మీద తీసుకు లోపలికి తీసుకురావాలి. వాంతి తాకాయ ఓడగొట్టుకుని ఇలాంటివన్నీ. అలాంటి పేలైన కేసులు చూసే గబాలను ఎవరు ప్రతివాడికి వాంతి ఎవడుతుంటే బుర్ర పట్టుకుంటారు.
ఈ యాంటీపెరిస్టాల్సిస్ లక్షణం. ఇది ఇట్ ఈస్ ఎ టిపికల్ సిమ్టమ్ ఆఫ్ నక్సామిక. రెండవ డ్రగ్ లేదు, గుర్తుంచుకోండి. ఈ సిమ్టమ్ ఉంటే నక్సామిక. 5-6 ఉన్నాయి, అందులో సెలెక్ట్ చేయాలి అనేది ఏం లేదు, ఇది ఒక్కటే. ఇది ఇప్పుడు చెప్పిన కేసుల్లో పనికి రావడం కాకుండా ప్రాణరక్షణం చేసేటువంటి ఒకనొక స్థితి ఉన్నది. అక్కడ మనకు గనక ఏమన్నా బుర్ర ఉండి పని చేసినట్లయితే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే మన దగ్గర భగవంతుడు ఇచ్చినటువంటి డాక్టర్ అనేటువంటి ఫ్యాకల్టీ 1 మిల్లీమీటర్ మన దగ్గర ఉన్నట్లయితే లైఫ్ సేవ్ అవుతుంది. ఏమిటి? డెలివరీ టైంలో పాపం లేడీస్ పెయిన్స్ పడుతూ ఉంటారు. వీళ్ళు కోఆపరేట్ చేయడానికి ట్రై చేస్తే ఫీటస్ ఆపోజిట్ గా వస్తూ ఉంటుంది. యాంటీ పెరిస్టాలిసిస్ అది ఫీటస్. పిండము ఎదురు తిరగటం కాదు, ఎదురు వస్తుట. అంటే వీళ్ళు కోఆపరేట్ చేసిన కొద్దీ అదే ఆపోజిట్ డైరెక్షన్ లో మజిల్స్ పనిచేస్తూ ఉంటాయి. డెలివరీ ఇస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. అంటే 200 నక్సామిక ఒకే ఒక్క డోసు వేయండి. 2 నిమిషంలో 3 నిమిషంలో సుఖప్రసవం అవుతుంది. ఇట్ విల్ బి లైక్ మ్యాజిక్ ఆర్ మిరకిల్. ఇది వైద్యం కాదు, మిరకిలేమో అని అనుమానం వస్తుంది. కనుక ది గ్రేటెస్ట్ యూజ్ అండ్ మోస్ట్ సేక్రెడ్ యూజ్ అక్కడ దీన్ని. ఇవి కక్కుంటారు వాంతులు, ఇదేం పర్లేదు, 2 నోట్లు కక్కున్నా బాగానే ఉంటుంది. నిజమైన ఫైర్స్ యూసేజ్ ఎక్కడ ఉన్నది? నక్సామిక చేతనైన వాడు డెలివరీలో యూజ్ చేయడం. డెలివరీకి బాధపడుతున్నారు కాబట్టి పల్స్ ఇలా వేయండి, ఇట్లా బోర్డు కట్టుకున్న మందులు వేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ డెలివరీకి ఎందుకు కష్టపడుతున్నారో ఇది కారణం కనిపెట్టాలి. కొందరికి పెయిన్స్ ని ఫేస్ చేయలేక భయంతో డెలివరీ అదుపు చేసుకుంటూ ఉంటారు. కొందరికి వీళ్ళు కోఆపరేట్ చేస్తే అది ఎదురొస్తూ ఉంటుంది. 2-3 రకాలుగా ఉంటాయి. కోఆపరేట్ చేస్తే ఎదురొచ్చే కేసు కనుక గ్రహించాడంటే, నక్సామిక వేశాడంటే 3వ నిమిషంలో సుఖప్రసవం ఈజీగా డెలివరీ అయిపోతుంది. ఏ బిడ్డకి కానీ తల్లికి కానీ ఏ చికాకు లేదు. కనుక నక్సామికలో ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ లో ఒకటి. తర్వాత తెల్లవారుజామున 3:30 ఆ ప్రాంతం దగ్గర నుంచి మెళుకు వచ్చి నేను చెప్పాను. 5:30 ఆ ప్రాంతం దాకా ఏదేవో భవిష్యత్తును గురించినవి, భూతాన్ని గురించినవి, వర్తమానాన్ని గురించినవి ఇవన్నీ బుర్రలో గిరిగిరా తిరిగిపోయి మళ్ళీ 6:30 ఆ ప్రాంతానికి అలసట వచ్చి అలా పడి వాళ్ళు నిద్రైపోయి పొద్దెక్కిందాక మెళుకురాక, పొద్దెక్కిన గతర కూడా లేచేటప్పటికి అలసట పడిపోయి మొహం నిద్రపోయినట్టు కాకుండా ఏడుస్తున్నట్టుగా. ఇది నక్సామిక లక్షణాల్లో ఇది కూడా అవుతుంది. మరేం విశేషం రాసుకోక్కర్లేదు, మీకు ఎలా గుర్తుంటాయో చూస్తాను. ఇవన్నీ వినేసేయండి, వంట పట్టించుకోండి, చెప్తాను. ఇంకా దీనికి కావాల్సినవి సాయంకాలం అయ్యేటప్పటికి వాడిని గమనిస్తూ ఉంటే మీకు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైం ఉంటుంది చూడండి. ఆ టైం అయ్యేటప్పటికి నీరసంగా ఉంటుంది. నీరసం వీడికి ఉంటుంది, లేకపోవడం వాడికి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కావాలని కన్క్లూషన్స్కి రాకూడదు. ఎందుకని లేకపోవడం వాడికి ఎందుకు ఉంటుంది? వాడికి అన్ని బాధలను 4 to 8 PM అగ్రవేషన్ అన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాడికి బాధలు గ్రహించును గనక వాడికి ఉంటుంది. వీడికి నీరసమే కాకుండా నక్సామిక వాడికి మత్తు, నిద్రమత్తు వస్తుంది. ఇక్కడ సంచవేళ నిద్ర అంటారు, దౌర్భాగ్యులు అంటారు. అలాగా మత్తుగా ఉంటుంది. సాయంత్రం నీరసంతో నిద్రమత్తు. అది ఎలా ఉంటుందంటే, ఎక్కడ కుర్చీలో కూర్చోబెట్టి 2 నిమిషాలు ఇంట్లోకి వెళ్ళి వస్తే వాడు ఆ 2 నిమిషాల్లో కునుకు తీస్తాడంటే, కూర్చునైనా సరే నుంచో ఏ పొజిషన్లో అయినా సరే అంత ఇర్రెసిస్టబుల్ గా వాడికి వస్తుంది. పాపం ఒక్కోడు సౌండ్ స్లీప్ అంటారు కదా, 2 నిమిషాలు అలా కూర్చొనిస్తే అని వినిపిస్తుంది. సౌండ్ అన్నమాట. కూర్చుని గురువుని చూస్తే రాని ఆశ్చర్యం వస్తుంది. ఆ టైం సాయంత్రం 5, 6, 6:30 మధ్య. అంతకుముందు మనిషాకారంలోనే ఉంటాడు, ఆ తర్వాత బాగానే ఉంటాడు. ఆ మధ్యలో వాడికి నీరసం, నిద్రమత్తు వస్తుందండి. ఇది నక్సామిక వాడికి తప్ప ఇంకెవరికి లేదు. కొంచెం అనుభవం ఉంటే లైకోపోడియం వాడా నక్సామిక వాడా అనేది తేలిగ్గా కనుక్కుంటాం. ఇప్పుడు సింటమ్స్ కానివి కొన్ని ఉన్నాయి నక్సామిక వాడికి. ఒకటి ఏంటంటే, ఇవి సింటమ్స్ కావు,
సెడెంటరీ లైఫ్ అనగా ఒళ్ళు కదలని దినచర్య. అతను ఎవరో పాపం ఉడిపిలో చిన్నప్పుడు ఎప్పుడో పుట్టాడు, వాడికి తెలియదు. ఇక్కడికి తీసుకొచ్చాక గల్లాపెట్ట దగ్గరే పెరిగాడు. పొద్దునే 5:30కి స్నానం చేస్తాడు. చేసి ఆ ఉడిపి నుంచి వచ్చినటువంటి స్వామి పాదం బొట్టు పెట్టుకుంటాడు. అక్కడ వాటిలో కూర్చుంటాడు హోటల్లో. మధ్యాహ్నం లేస్తాడు, లోపలికి పెడతాడు. మళ్ళా వచ్చేసి మళ్ళీ కూర్చుంటాడు. రాత్రి లేస్తాడు లోపలికి. వాడికి రూట్స్ ఎక్కడికి తెలుసు? ఇక్కడి నుంచి గల్లాపేట నుంచి వంటింటి దగ్గరికి, గల్లాపేట దగ్గరికి బాత్రూమ్ దగ్గరికి, టాయిలెట్ రూమ్ దగ్గరికి, లండన్కి. ఇది తప్ప ఇంకేం తెలియదు. 10 ఏళ్ళు అయ్యేటప్పటికి శరీరం ఏమవుతుంది? ఇది సెడెంటరీ హ్యాబిట్స్ అంటే. దీంట్లోంచి నక్స్వామిక కాన్స్టిట్యూషన్లు వస్తాయి, సల్ఫర్ కాన్స్టిట్యూషన్స్ వస్తాయి. ఈ ఇద్దరు ఇందులోంచి పుడతారు. అంటే మీరు వాడి ప్రొఫెషన్, వాడి దినచర్య తెలుసుకుంటే వీడు సెడెంటరీ లైఫ్ అంటే ఇదిగో ఇందువల్ల ఈ డ్రగ్స్ లోకి వెళ్తాడు అని తెలుస్తుంది. అంటే మీకు లాజిక్ను కాజేషను తెలుస్తుంది. ఇది సింటమ్స్ కావు. అలాగే ల్యాబొరేటరీలో నుంచి బయటికి రాలేదు 7 సంవత్సరాలు స్టూడెంట్. అక్కడే స్నానం, అక్కడే రీసెర్చ్, అక్కడే మైక్రోస్కోపు, అక్కడే టెలిస్కోపు, అక్కడే సెక్షన్స్ తీయటం, అక్కడే డయాగ్రామ్స్. బయటికి 37 years మ్యారేజ్ అయిందే. అసలు బయటకు వస్తే మ్యారేజ్ అవడానికి గైడెడ్ టు ది ల్యాబొరేటరీ. అప్పుడు మనిషి శరీరం చూస్తే ఈ 2 డ్రగ్స్ లో ఏదో ఒక డ్రగ్ లో ఉంటుంది. అసూర్యం పశ్యగా ఉన్నాడు. సూర్యరశ్మి పడలేదు ఒంటి మీద. ఇది ఒక కారణం నక్స్వామిక. ఇందాక చెప్పినట్టు టూ మచ్ గా మందులు వాడటం ఒక కారణం. అది వరకు 10-30 సంవత్సరాలు అలాగా మందులు వాడి వేరే ఇంట్లో కిట్ ఉంటుంది, డాక్టర్లు చెప్పింది కాక. ఇందులో అన్నీ ఉంటాయన్నమాట. వాడు వేసుకుంటూ ఉంటాడు, వాళ్ళు చెప్పినవి వేసుకుంటూ తను సొంతం కొన్ని వేసుకుంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి అలాగే వర్క్ చాలా హెవీగా ఉన్నది తట్టుకునేందుకని చెప్పి ప్రతి అరగంటకి గంటకి కాఫీ తాగుతూ వాడికి నక్స్వామిక వాడైపోతాడు. గంటకి టీ నీళ్లు పుచ్చుకుంటూ ఉంటాం. అది అంతే. కాఫీ టీలు కాకుండా దీనికంటే పైది జరదా, కారా, అలాగే హిందూ, క్రైస్తవ, ముస్లింలకు సంబంధించిన పొగ పదార్థములు అంటే చుట్ట హిందూ మతము, బీడీ మహమ్మదీయ మతము, సిగరెట్ క్రైస్తవ మతం. ఈ మూడింటికి సంబంధించినటువంటి టొబాకో పాయిజన్ లేదా చూయింగ్ టొబాకో అసలు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. దాని పొగాకున ఉంటాయి. వీటన్నిటి వల్ల నక్స్వామిక తాలూకు ఇందాక నుంచి మనం చెప్పిన సెటప్ వస్తుంది. సింటమ్స్ వాటన్నిటికీ శుభ్రంగా న్యూట్రలైజ్ చేసేస్తుంది. ఇది పాపం ఈ జాలర్లు వాళ్ళు వస్తూ ఉంటారు, లేడీస్ వస్తుంది. ఆ పైన క్యాన్సర్ వస్తుంది అంగిట్లో. ఏమిటంటే చుట్ట అంటించి లోపలికి పెట్టి కలుస్తూ ఉంటారు. మందు ఇస్తే పని చేయాలంటే హోమియోపతిలో చుట్ట మానేయాలి, కానీ వాళ్ళు మానేస్తారండి. చెప్పండి ఆ రోజు నుంచి మానేస్తారు. అంటే ఎడ్యుకేషన్కి లిటరసీకి ఉన్న తేడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇండియా, ఆఫ్రికా లాంటి దేశంలో మోర్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, మోర్ ఇల్లిటరేట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. కోపడకండి. ఎందుకంటే నువ్వు చుట్ట తాగితే మందు పనిచేయదు అని చెప్తే దే బిలీవ్ ఇన్ ఇట్ అండ్ దే స్టాప్ ఇట్. నేను చేస్తానా, మీరు చేస్తారా, మీరు చేయొచ్చు అని నేను చేయను. ఐ విల్ బి గ్రాస్లీ ఇన్సిన్సియర్ టు ది డాక్టర్ అండ్ మెడిసిన్ బికాస్ ఐఎమ్ ఇల్లిటరేట్. అందుకనే రిజల్ట్స్ మీకు ఇల్లిటరేట్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి కేసెస్ లో మీరు చూస్తే ఎంత క్లియర్ కట్ గా స్టన్నింగ్ గా కనిపిస్తుంటాయో రిజల్ట్స్ హోమియోపతిలో. ఇది వీటన్నిటికీ న్యూట్రలైజ్ చేసేస్తుంది. కానీ ఇది కూడా ఒక కాజేషన్ కింద మనం లెక్క వేసుకోవచ్చు. అది సామాన్యంగా నక్స్వామిక కిందికి రారు, కాక్యులస్ ఇండికస్ కిందికి వస్తారు ఎక్కువ మంది. ముఖ్యంగా వీటిలలోనే మెంటల్
స్ట్రెయిన్ పడేటువంటి వాళ్ళు అని చెప్పవచ్చు. అది వాళ్ళు ఎక్కువ మంది కాకులస్ సిండికేట్స్ లోకి వెళ్తారు. ఇది నైట్ డ్యూటీస్, షిఫ్ట్ డ్యూటీస్, వీటి వల్ల రొటీన్ డిస్టర్బ్ మామూలుగా అవుతున్నటువంటి వాళ్ళంతా కూడా కాక్యులస్ సిండికేట్స్ అనేటువంటి డ్రగ్ లో చాలా 150 మంది దాంట్లోకి వస్తారు. తన శక్తికి మించినటువంటి మెంటల్ స్ట్రెయిన్ పడి ఏది డొమెస్టిక్ కండిషన్స్ వల్ల కానీ, ఎకనామిక్ కండిషన్స్ వల్ల కానీ అలాగా 10-15 సంవత్సరాలు అంటే పొద్దున్న సాయంత్రం దాకా అలాగా కాలేజీని, తర్వాత ట్యూషన్స్ ఇవన్నీ చెప్పి ఎవరికైనా నోట్స్ రాసి తర్వాత పబ్లిషర్స్కి ఇచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటే 10-15 ఏళ్ళు అయ్యేటప్పటికి ఏ డ్రగ్స్ కిందకి వెళ్తారంటే నక్సోమికల్ కిందికి తప్పకుండా 150 మంది పెడతారు. లైకోపోడియం మీదకి కొందరు ఎడతారు, సల్ఫర్ మీదకి కొందరు ఎడతారు, ఆర్జెంటినం, నైట్రికం మీదకి కొందరు ఎడతారు. వీటిలలో నక్సోమికా చాలా ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిందే. ఈ ఫీచర్స్ చూసుకుని ఇప్పుడు చెప్పిన వాటిలలో నక్సోమికా వాడటం అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ లేక క్రానిక్ ట్రీట్మెంట్ లో కావాల్సినటువంటి. అక్యూట్ ట్రీట్మెంట్ లో అనేది వేరు. వీడికి నక్సోమికా ఉన్నా కాదా అని చూడకూడదు. అప్పుడు నక్సోమికా సింటమ్స్ ఉంటే టైఫాయిడ్ కానీ, ఫీవర్ కానీ ఏదైనా ఎవరికైనా నక్సోమికా వాడాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఎంతసేపు నుంచి ఏమిటి? క్రానిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. మిగతా సగం మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. రేపు ఒకరోజును నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అంటే బందర్లో మ్యారేజ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కనుక ఐ అప్లై ఫర్ క్యాజువల్ లీవ్. ఎల్లుండి మనకు శనివారం కనుక క్లాస్ ఉండదు. ఆ పై రోజున సండే మన క్లాస్ టైంకి నేను ఇక్కడ రెడీగా క్లాస్ తీసుకుంటాను. నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ సండే. కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందో నక్సోమికా అది ప్రతి డ్రగ్ కూడాను అది వేయాలంటే ప్రత్యేకంగా కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఏమిటో సంగ్రహంగా చెప్పుకున్నాం. వాటిలోనే కొంచెం ఎలాబొరేట్ గా విడదీసి వేరే వేరే హెడ్డింగ్స్ కింద చెప్పుకుంటాం. ఎలాగో ఏ దృష్టితో కెంట్ మెటీరియా మెడికా మళ్ళీ మనం రీఅరేంజ్ చేసుకుని చదువుకోవాలో అది ఇవాళ చెప్పుకుందాం. ప్రతి డ్రగ్ కూడా ఇలాగే కెంట్ మెటీరియా మెడికా తీసుకుని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఈ రకమైన నోట్స్ రాసుకోవాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డ్రగ్స్ చెప్పుకుంటాం ఈ 2 months లో. ఇదే మోస్తరుగా మిగిలిన కెంట్ ఇచ్చినటువంటి పాలిక్రస్ట్స్ అని చెప్పబడేటువంటి డ్రగ్స్ అన్ని కూడా సర్వసాధారణంగా వాడబడేటువంటి డ్రగ్స్. మీరు సొంతంగా ఈ ఎగ్జాంపుల్ ప్రకారం రీఅరేంజ్ చేసి రాసుకుని చూసినట్లయితే ఆ డ్రగ్ యొక్క స్వరూపం ప్రాక్టికల్ గా ఎట్లా వాడాలో తెలుస్తుంది. అంటే ఏ డ్రగ్ అయినా అర్థం చేసుకునేటప్పుడు సింటమ్స్ 2 రకాలుగా ఉంటాయని చెప్పి మనకి హ్యానిమన్ గారు, కాన్స్టంటైన్ హెరింగ్, కెంట్ వీళ్ళంతా గట్టిగా చెప్పారు. సింటమ్స్ 2 రకాలు. కామన్ సింటమ్స్ ఒకటి, డిస్టింగ్విషింగ్ సింటమ్స్ 1, 2 అనగా మానవ లక్షణములు, మనం ఎరుగున్న వ్యక్తి యొక్క లక్షణములు అనే తేడా ఎలా అయితే ఉంటుందో మానవ లక్షణాలందరికీ సమానమే. 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, 2 కళ్ళు, ఒక తలకాయ, ఇట్లాంటివి. ఇలాగ కామన్ సింటమ్స్ తలకాయ నొప్పి, పంటి నొప్పి మొదలైనవన్నీ మనం చెప్పుకున్నాం. అది కాక డిస్టింగ్విషింగ్ సింటమ్స్ అని ప్రత్యేకంగా ఉంటాయి. దాని దృష్ట్యా మాత్రమే డ్రగ్స్ మనం చదువుకుంటే ఉపయోగం, లేకపోతే ఏ విధమైన ఉపయోగం లేదు. డిస్టింగ్విషింగ్ సింటమ్స్ అనేటువంటి వాటికి ప్రత్యేకతను తెలియజేయటువంటి వేదనలు. అంటే యూ షుడ్ బి ఏబుల్ టు సెలెక్ట్ ది డ్రగ్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ సింటమ్స్. హౌ ఇఫ్ యూ సీ ఏ పేషెంట్ సఫరింగ్, you will have the total picture of all the sufferings he is having. But you should be able to filter out the sufferings that are making a peculiarity of his own case. దీన్ని ఏమంటారంటే ఇండివిజువలైజేషన్. అక్యూట్ డిజీజ్ అయినా సరే, క్రానిక్ డిజీజ్ అయినా సరే, డీటెయిల్స్, యాజ్ మెనీ డీటెయిల్స్ యాజ్ పాసిబుల్ మనం గ్యాదర్ చేసుకుని కేస్ షీట్ తయారు చేసుకున్న తర్వాత మనం చేయవలసింది ఇది. యూ షుడ్ ఇండివిజువలైజ్ ది పేషెంట్స్ కేస్. చేసినప్పుడు మీరు ఇదివరకు చదువుకున్న మెటీరియా మెడికాలో ఇండివిజువలైజేషన్ ఆఫ్ ఏ డ్రగ్ మీకు తడుతుంది. తట్టినప్పుడు ఆ డ్రగ్ వీడికి వెయ్యాలని మీకు తెలుస్తుంది. కనుక
ఎన్ని సింటమ్స్ పేషెంట్స్లో సఫరింగ్స్ మొదలైనటువంటివి ఉన్నా మీరు అన్నింటినీ కన్సిడరేషన్లోకి తీసుకుంటూనే దేన్ని వదలకుండా వీటిలలో డిస్టింగ్విషింగ్ సింటమ్స్ని వడపోత పెట్టుకుంటాం అనేది ఇన్స్టింక్టివ్గా క్రమంగా అలవాటు అవ్వాలి. మొదట కాగితం మీద చేస్తూ ఉంటే తర్వాత ఇన్స్టింక్టివ్గా అలవాటు అవుతుంది. ఇన్స్టింక్టివ్గా అలవాటు అయిన తర్వాత కాగితం మీద చేస్తూ ఉంటాం మానేయకుండా ఉంటే వచ్చినటువంటి పవర్ ఆఫ్ ఇండివిజువలైజేషన్ పోకుండా ఉండటమే కాక పెరుగుతుంది. అలా కాకుండా మనకి ఇండివిజువలైజేషన్లో మాస్టరీ వస్తుంది కొన్నాళ్ళు వెళ్ళేటప్పుడు. మాస్టరీ వచ్చిన తర్వాత పేపర్ మీద చేయకుండా ఓరల్గా చేయటం మొదలెడితే మళ్ళీ మిస్టరీ వస్తుంది. అందుకనే ది మొరాలిటీ ఆఫ్ హోమియోపతి డిపెండ్స్ అపాన్ యువర్ కేస్ టేకింగ్ అండ్ నాట్ అడ్మినిస్టరింగ్ ఏ మెడిసిన్ వితౌట్ కేస్ టేకింగ్ ఎట్ ర్యాండమ్. మళ్ళీ కూడా చెప్పాను. ఇప్పుడు ఆ ఇండివిజువలైజేషన్కి పనికి వచ్చేటువంటి డ్రగ్స్ అంటే ప్రత్యేక వేదనలు, ఒక ఔషధం యొక్క ప్రత్యేకతను తెలుసుకున్నట్టు వేదనలు, లేక ఒక రోగి అందరి ప్రత్యేకతను తెలియజేయనట్టు వేదనలు. ఈ రెండు మనకు కావాలి. రెండు ఒకటే. పేషెంట్లో చూస్తే వాటిలోనే ది సిమ్టమ్స్ అది పేషెంట్ అంటాం. మనం మెటీరియా మెడికా చదువుకుంటున్నప్పుడు ది సిమ్టమ్స్ ఫౌండ్ ఇన్ ది మెటీరియా మెడికా అంటాం. మీరు మెటీరియా మెడికా చదువుతున్నప్పుడు అలాగే చదవటం నేర్చుకోవాలి, పేషెంట్ చదువుతూ ఉన్నప్పుడు అలాగే చదవటం నేర్చుకోవాలి. ఇప్పుడు నక్స్వామిక మీద అప్లై చేసి మనం మొన్న చెప్పుకున్నటువంటి ప్రణాళిక ఎలా అయితే రీఅరేంజ్ చేసుకుని మీరు రాసుకోవాలనో, నంబర్ 1 ఏమిటన్నాం, క్లినికల్ అండ్ ప్యాథలాజికల్ సిమ్టమ్స్ అన్నాం. నంబర్ 2 ఏమిటన్నాం, కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఆఫ్ ది డ్రగ్. ఇవన్నీ డ్రగ్స్ కి ఉండవు. కొన్ని షార్ట్ యాక్టింగ్ రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్ కి కాన్స్టిట్యూషన్స్ అంటూ ఉండవు. ఉదాహరణకి ఎకనైట్ కాన్స్టిట్యూషన్ అని ఎవరు ఉండరు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎకనైట్ లక్షణాలు ఉంటాయి. అలాగే బెలడోనా కాన్స్టిట్యూషన్ అని ఎవరు ఉండరు. అలాగే క్యామోమిల్లా కాన్స్టిట్యూషన్ అని ఎవరు ఉండరు. అంటే షార్ట్ యాక్టింగ్ రెమెడీస్, సడన్ అండ్ వైలెంట్ యాక్టింగ్ రెమెడీస్, వీటికి కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఉండవు. వేటికి ఉంటాయి, సఫిషియెంట్లీ డీప్ యాక్టింగ్ రెమెడీస్ వాటికి ఉంటాయి. అంటే మోడరేట్లీ డీప్ యాక్టింగ్, డీపర్ యాక్టింగ్, డీపెస్ట్ యాక్టింగ్, వీటన్నిటికీ కూడా కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉండగా అన్నిటికీ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ హెడ్డింగ్ పెట్టి హరికి ఓం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిటికి మనం చెప్పి వదిలేస్తాం. చెప్పి వదిలేసామంటే ఈ డ్రగ్స్ తాలూకు కాన్స్టిట్యూషన్ వాళ్ళు అంటూ ఉండరని తెలుసుకోవాలి. నక్స్వామికకి ఉంటారు. ఏం చేత ఇట్ ఈస్ సఫిషియెంట్లీ అండ్ మోడరేట్లీ డీప్ యాక్టింగ్ రెమెడీ. అది బాగా డీపర్ యాక్టింగ్ కాకపోయినా, యాంటీమయాస్మిక్ డ్రగ్ కాకపోయినా, అది ఎన్నడూ నక్స్వామిక యాంటీమయాస్మిక్ డ్రగ్ మాత్రం కాదు. ఆ ఆశలు పెట్టుకోవద్దు. ఏదైనా దీర్ఘరోగ విపాకం ఉన్నటువంటి వాడికి సంపూర్ణమైనటువంటి రోగ నివారణ నక్స్వామిక ఇస్తుందని ఆశ పడరాదు ఎన్నడూ కూడాను. విల్ బి డిసప్పాయింటెడ్. ఆల్ ది సింటమ్స్ విల్ రికర్ అగైన్ ఆఫ్టర్ 1 year or 2 years when we think that we have cured the patient. అంచేత నక్స్వామికతో ట్రీట్మెంట్ క్యూర్ అయిపోయిన తర్వాత నక్స్వామికతో పొత్తు కుదిరినటువంటి డీపర్ యాక్టింగ్ యాంటీమయాస్మిక్ రెమెడీస్ ఉన్నాయి. దాంట్లో ఏ రెమెడీ వీడికి సూట్ అవుతుందో దాంతో పర్మనెంట్ ట్రీట్మెంట్ 1 or 2 డోసులు 6 మాసాల దూరంలో వాడికి వేయాలి. వేస్తే ఇంకా మళ్ళీ రికరెన్స్ అనేది ఉండదు. కానీ మనం చెబుతున్నంత తేలిగ్గా జరగదు. నక్స్వామిక కాన్స్టిట్యూషనల్ గా ఉన్నటువంటి పేషెంట్ నక్స్వామిక కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఫోకస్ కిందికి రావడానికి ఒక్కొక్కప్పుడు 4-5 మాసాలు 4-5 సంవత్సరాలు కూడా పట్టచ్చు. చాలా కాంప్లికేటెడ్ కేసు, అడ్వాన్స్డ్ కేసు కనుక అయినట్లయితే అప్పుడు దాని డ్రగ్ పెర్వ్యూ కిందకి వచ్చినప్పుడు అప్పుడు నిజమైన ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ఏం జరుగుతుంది, యూ షుడ్ నో ది ఆర్ట్ ఆఫ్ బ్రింగింగ్ ది పేషెంట్ ఇన్ టు ది ఫోకస్ ఆఫ్ హిస్ రిక్వైర్డ్ డ్రగ్. అంటే దాదాపు మీరు మొదట 6 నెలల్లో 1 ఏడాదో దీర్ఘ వ్యాధుల్లో చేసేటువంటి ట్రీట్మెంట్ ఏది కూడా వాడికి కావాల్సిన ట్రీట్మెంట్ ఉండదు. కొన్ని కేసుల్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా. ఎందుకని మీకు అడ్వాన్స్డ్ క్లాసుల్లో చెప్పుకుంటాం ఆ విషయం. బాగా కనుక ముదిరిపోయినటువంటి జబ్బు సఫిషియెంట్లీ అడ్వాన్స్డ్ అయితే వాడికి పూర్తిగా ఇండికేటెడ్ రెమెడీ కనుక వేస్తే మనం వేసినటువంటి మందు వల్ల వాడు చనిపోతాడు. జాగ్రత్తగా ఉండాలి. అంటే టిష్యూ చేంజెస్ అని వస్తాయి. మొన్న చెప్పుకున్నాం. జబ్బులు ముందు మెంటల్గా ఎంటర్ అవుతాయి, బిహేవియర్లో ఉంటాయి. తర్వాత వైటల్ ఫంక్షన్స్ అంటే తలనొప్పి, కడుపు నొప్పి మొదలైనటువంటి రూపంగా ఉంటాయి.
తర్వాత టిష్యూస్ని ఎఫెక్ట్ ఇవ్వడం మొదలు పెడతాయి. అనగా పొట్టలో కానీ, గుండెల్లో కానీ, ఊపిరితిత్తుల్లో కానీ, ఈ నొప్పులు పుడుతున్న చోట్లలో ఉన్నటువంటి ధాతువులలో ఉన్నటువంటి బయోకెమిస్ట్రీ యొక్క కాంపోజిషన్ క్రమంగా డిసీజ్డ్గా మారటం మొదలు పెడుతుంది. అప్పటికి కూడా క్యూరబులే అవుతాయి, కానీ వెరీ పెయిన్ఫుల్లీ క్యూరబుల్, అండ్ ఇట్ టేక్స్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్ ఆఫ్టర్ ది డిసీజ్ ఎంటర్స్ ఇన్ టు ది టిష్యూస్. కానీ క్యూరబుల్ ఈ 3వ స్టేజ్లో కూడా. 4వ స్టేజ్లో టిష్యూ చేంజెస్ వచ్చేసేసి ఉంటాయి. అంటే లంగ్ టిష్యూ పాడైపోయి ఉండటమో, లివర్ టిష్యూ పాడైపోయి ఉండటమో, స్టమక్ అబ్డామినల్ గా ఒక అల్సరేషన్ రావటమో, శరీరంలో ఒకనొక ధాతువులో క్యాన్సరస్ టిష్యూ ఫార్మ్ అవటమో, ఇలాంటివి వస్తాయి. వచ్చినప్పుడు మీరు చేయగలిగినటువంటిది వాడికెల్లా ఉపశమనం మాత్రమే. వాడు 10 ఏళ్ళు బతికినా 25 ఏళ్ళు బతికినా మీరు చేసే ట్రీట్మెంట్లో క్యూర్ అనేటువంటిది సైంటిఫిక్ సెన్స్ లో ఉండదు వాడికి. కనుక ఎప్పుడు క్యూర్ మొదటి 3 స్టేజెస్లోనే, 4th స్టేజ్లో క్యూర్ లేదు. అప్పుడు కనుక మీరు సెలెక్ట్ చేసి కాన్స్టిట్యూషనల్ రెమెడీ వేస్తే మనం వేసినందువల్ల టప్పున ఎగిరి చచ్చిపోతాడు. ఈ బార్డర్ ల్యాండ్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, అంటే సెమీ క్యూరబుల్, లేకపోతే డిఫికల్ట్లీ క్యూరబుల్, పార్షియల్లీ క్యూరబుల్. ఇందులో సర్జికల్ ఆపరేషన్ తో బాడీలో పార్ట్స్ ట్యాంపర్ చేయబడినటువంటి వాళ్ళు, రిమెంబర్ దట్ దే ఆర్ నెవర్ క్యూరబుల్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్. యూ కెన్ జస్ట్ గివ్ దెమ్ పాలియేషన్. అంటే ఈ యంత్రంలో ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ ది మెషిన్ కంప్లీట్ గా ఉన్నటువంటి యంత్రానికే క్యూర్ అనేటువంటిది హోమియోపతిలో సైంటిఫిక్ గా చెప్పబడినటువంటి డెఫినేషన్ ప్రకారం అటెంప్ట్ చేయవలెను. సర్జికల్ ఆపరేషన్స్ మొదలైనటువంటివి, ఒక పార్ట్ తీయబడినటువంటివి అయిన శరీరంలో మీరెన్నడూ కూడాను డీపెస్ట్ టైప్ ఆఫ్ క్యూర్ కి అటెంప్ట్ చేయరాదు. పేషెంట్ మన ట్రీట్మెంట్ వల్ల చనిపోతాడు. ఈ 2 బ్యాక్గ్రౌండ్ లో గుర్తొస్తుంది. అయితే సర్జికల్ ఆపరేషన్స్ పనికిరావా అని మీరు అడగచ్చు. తప్పకుండా పనికొస్తాయి. వెన్ యూ కెన్ సేవ్ ది పేషెంట్ బై రిమూవింగ్ అ పార్ట్, యూ హ్యావ్ టు డూ ఇట్. బికాస్ ట్రీట్మెంట్ యొక్క పర్పస్ ఏమిటి? పేషెంట్ ని సేవ్ చేయడం, బాధ నుంచి తగ్గించడం. కానీ ఎప్పుడు జరుగుతుంది ఇది? ట్రీట్మెంట్ చాలా డిలేడ్ గా అయిపోయినప్పుడు, చాలా నెగ్లెక్టెడ్ గా అయిపోయినప్పుడు నిజమైనటువంటి అవసరం వస్తుంది సర్జికల్ ఆపరేషన్. కానీ మనం మామూలుగా చూస్తున్నటువంటి కేసుల్లో 100కి 50 కేసులకి సర్జికల్ ఆపరేషన్ అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యూటెరైన్ హెమరేజెస్ వస్తాయి, ఓవర్ డిశ్చార్జెస్ వస్తాయి. ఇవి వచ్చినప్పుడు 1 నెల, 2 నెలలో, 3 నెలలో చూసే డాక్టరు ఇది క్యాన్సర్ కాకుండా ఉండగలందులకు గాను నీకు యూటెరస్ రిమూవ్ చేయించుకోవాల్సింది అని చెబుతారు. ఇట్లాంటివి మాత్రం మోస్ట్ అన్సైంటిఫిక్, చాలా హీడియస్, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. వాళ్ళకి శరీరంలో తర్వాత వచ్చే వ్యాధులను ఏ ఔషధములు నయం చేయలేవు. Because they are really curable, and when properly tackled in homeopathy, they will be definitely cured within the first 3 or 4 or 5 or 6 months. తర్వాత అక్యూట్ కండిషన్ లో కూడా భయంకరమైన స్థితిలో హెమరేజెస్ అవి పెడుతున్నప్పుడు కూడా వెంటనే విత్ ఇన్ మినిట్స్ కానీ అవర్స్ కానీ మీరు కంట్రోల్ చేయడానికి మోస్ట్ సక్సెస్ఫుల్ మెథడ్స్ మనకి అప్పుడు ఉన్నటువంటి సిమిలర్ డ్రగ్ మీరు సెలెక్ట్ చేసి ఇస్తే వాళ్ళకి క్యూర్ అవుతుంది. టెంపరీ క్యూరు అంత సక్సెస్ఫుల్ గా ఉంది, పర్మనెంట్ క్యూర్ అంత సక్సెస్ఫుల్ గా ఉంది. ఇలాంటి కేసెస్ లో కాదు ఆపరేషన్ చేయవలసింది. ఒక పన్ను పుచ్చిపోయి పాడైపోయింది అనుకోండి, అక్కడ సిమిలర్ గా ఉన్నటువంటి డ్రగ్ చూసి వేస్తానని కోతలు పోయకూడదు. వేస్తే ఏమవుతుంది? దేర్ విల్ బి ఏ పాలియేషన్ ఆఫ్ ది సిమ్టమ్స్, అంటే సిమ్టమాటిక్ రిలీఫ్ అంటారు. పన్ను తగ్గుతుంది, కానీ మర్నాడు మళ్ళీ వచ్చేస్తుంది. మర్నాడు మీరు మళ్ళీ వేస్తే మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఏమీ లాభం లేదు. ఎందుకని? టిష్యూ డికే అయిపోయింది. ఇట్ ఈస్ టూ లేట్ వెన్ యూ స్టార్టెడ్ టు ట్రై టు క్యూర్ ఇట్. అలాగే ఎముక ఒకటి పాడైపోయింది అనుకోండి, ఎముకలో పర్స్ ఫార్మేషన్ అయింది అనుకోండి, దాన్ని సిమిలర్ సిమ్టమ్స్ ను చూసుకుని నేను డ్రగ్ వేస్తానని చెప్పి సర్జికల్ ఆపరేషన్ అక్కడే లేదు అని అనకూడదు. సర్జికల్ ఆపరేషన్ అవసరం వస్తే తప్పకుండా అవసరం ఉంది. తర్వాత రిమెంబర్ దట్ సర్జరీ ఈజ్ నైదర్ హోమియోపతి నార్ అలోపతి నార్ ఆయుర్వేద. ఇట్ ఈస్ అన్ యాక్సెసరీ టు మెడిసిన్. శస్త్రచికిత్స అలోపతికి కానీ ఆయుర్వేదానికి కానీ హోమియోపతికి కానీ సంబంధించింది కాదు. ఈ అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం అనేటువంటివి ఔషధ ద్రవ్యములను వాడునట్టి వైఖరుల విధానముల శాఖలు. మందు మీరు ఎలా వాడాలి అన్న దాంట్లో తేడా తప్ప అలోపతి హోమియోపతి అన్నది కట్టుకట్టడం హోమియోపతిలో కడతాం, లేదా కట్టుకట్టడం అలోపతిలో పడతాం, ఇలా ఉండదు. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నక్సోమికలో కాన్స్టిట్యూషనల్ సింప్టమ్స్ దగ్గరికి వస్తే వాడి కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది?
అంటే చెప్పాం, లీన్, టాల్ అండ్ బెంట్ ఫార్వర్డ్, అది కాన్స్టిట్యూషన్ లక్షణం. చాలా సన్నగా, బక్కపలసగా, ఎముకలు తేలి, ఎదురు చెప్పుకున్నాం, మళ్ళీ రాసుకోవాలి, మళ్ళా ఊరికే రివిజన్గా చెప్పుకున్నాం. ముందునకు కొద్దిగా వంగి ఉంటాడు అని చెప్పుకున్నాం. ఇంకా హీఈస్ ఓవర్ కేర్ఫుల్ అబౌట్ హిస్ ఎన్విరాన్మెంట్, ఇది కాన్స్టిట్యూషనల్ సింటమ్స్ లో ఒకటి. అతని పరిసరములను గూర్చి అతడు ఎప్పుడునూ అతి జాగరూకత పడుతుండును, అన్ని విషయములు గుర్తించుతుండును, ఇది కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ వన్ గా కాన్స్టిట్యూషన్. ఈజ్ ఆల్వేస్ కాషస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ అరౌండ్ హిమ్సెల్ఫ్, ఇవన్నమాట. అంటే మెంటల్ సింటమ్సే కాన్స్టిట్యూషనల్ గా మనకు దొరుకుతాయి. అంటే వాడికి గాలి వేస్తుంది అనుకోండి, గాలి కొంచెం ఎక్కువగా వేస్తూ ఉంటే మీకు